ఇప్పటి తెలంగాణని మొదట మనుగల్ అని పిలిచేవారు. ప్రాచీన కాలంలో తెలంగాణని తెలుగువారైన శాతవాహనులు సుమారుగా 400 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ వంశపు 5వ సుల్తాన్ ఇతను హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. ఇతనే చార్మినార్ని కట్టించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా బాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే బాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళైన తరువాత బాగమతి ఇస్లాం మతం స్వీకరించి హైదర్ మహల్ అనే పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ సంస్థానం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నాయకత్వంలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద సంపన్నమైన రాచరిక రాష్ట్రం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాదును స్వతంత్ర రాజ్యంగా స్థాపించాలని కోరుకున్నారు. నిజాం రాజుల కాలంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజాం పాలనలో జమీందారు వ్యవస్థ అమలులో ఉండేది. జమీందార్లు రజాకార్లు రైతులను మహిళలను చిత్రహింసలు పెట్టి అధిక పన్నులు వసూలు చేసేవారు. రైతులు నిజాం ప్రభుత్వం విధించిన పన్నులను చెల్లించలేక అప్పుల పాలయ్యేవారు. ఇలాంటి దౌర్జన్యాన్ని సహించలేక ఒక మహిళా రైతు అయినటువంటి చిట్యాల ఐలమ్మ రజాకారులను ఎదిరించినందుకు ఆమెను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. నిజాం పాలనలో రైతులపై అనేక ఆంక్షలు ఉండటంతో రైతులు తిరుగుబాటు చేసేవారు. 1940లో తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రైతులు జమీందారుల రజాకారుల దోపిడీని వ్యతిరేకించారు. డాక్టర్ మున్షీ గారు ఇచ్చిన సమాచారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో 1948లో భారత సైన్యం పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం పాలనను అంతం చేశారు. అలా కొంతకాలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలా కొన్ని సంవత్సరాల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సొంత పాలన కోల్పోయామనే భావనతో ఉద్యమం కొనసాగించినందుకు జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రేమ గురుతుగా కొలువైన నగరం బాగుమతికి బహుమతిగా ఇచ్చిన ఈ బాగు నగరం మా భాగ్య నగరం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెలవిదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్య నగరమురా. ఆకాశం వీడిన స్వర్గము ఇది శాన కొంచెమోయి ఇంకా ఎంతో ఉన్నదోయి ముందు కొట్టు ఇరానీ చాయి జన్నత్లో అమృతమోయి. హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఇక్కడంతా ఏకమోయి క్రిస్టియన్ జైన్ సర్దార్జీ సబ్ లోగో కో సుఖదాయి. అటు చూడు చార్మినారు ఇటు చూడు హుస్సేన్ సాగరు అరే ప్రపంచమంతా తన వైపు చూసే మహాభాగ్య నగరు. అని నీకట తెలుసన్నా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా.
చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము కింద కొలువు తీరినావే బంగారు మైసమ్మ కొలువు తీరినావే బంగారు మైసమ్మ ముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ కొలువు తీరినావే బంగారు మైసమ్మ తెలంగాణ దేవాలయాలలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సరస్వతీదేవి ఆలయాల్లో బాసర ఒకటి. కోరిన కోరికలు తీర్చే కోదండరాముడు బస చేసిన పుణ్యక్షేత్రం భద్రాచలం. త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు లక్ష్మణ సీతా సమేతంగా అరణ్యవాసం చేస్తూ నివసించిన క్షేత్రం భద్రాచలం. తెలంగాణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం సాక్షాత్తు ఆ మహాదేవుని నిలయం. వేలాది మంది భక్తులు ప్రతిరోజు దేవదేవుడైన ఆ శివుడిని దర్శించుకుంటారు. श्रीराम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने. రామ శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ.
కోసం కాననకెళ్ళావే, రాతి మీద పాదం మోపి నాదిని చేశావే. సీతామాతే సొత్తు హోదా పురుషోత్తమని, మారుతిಗೆ మారు హోదా మాదేవన్ని. జయ జయ హో జయ జయ హో రాకుమార, అహరహము మమదయతో ఏలుకోరా. రాజా రామ నీవే శరణం, నీ పాదాలు మేమిక వదలం. కోటి దీపాలతో పూజించి మురారా తరలిరారా శ్రీరామ రామ రఘురామ. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. తెలంగాణ రాష్ట్రంలో ఆచార సంప్రదాయాలకు, పండుగలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులో సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలోని వీరు ఆదివాసీ దేవతలు. ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరిగే ప్రసిద్ధమైన సమ్మక్క సారక్క జాతరకు ప్రధాన దేవతలు. సమ్మక్క సారక్క జాతర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మేడారం జాతర భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యంత జన సమీకరణమైన ఉత్సవంగా గుర్తింపు పొందింది. ఏకన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర, ఏ జల జల జంపన్న నది దాపున జాతర, కొండా కోన నడి మధ్య నడవి బిడ్డ జాతర, తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర, ఏకన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర, జల జల జంపన్న నది దాపున జాతర, మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే, యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే, ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే, ఏకన్నేపల్లి జంగలిలో మా వన జీవుల జాతర. తలవంచని మేడరాజు తనై జాతర, అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర, మూడొత్తుల ముత్తైదువుల కోయ జాతర, 700 ఏళ్ల జానపదుల జాతర. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఒక ప్రసిద్ధమైన పండుగ. ప్రధానంగా మహంకాళి దేవిని ఆరాధించేందుకు నిర్వహించబడుతుంది.
ఈ పండుగను హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆషాఢ, శ్రావణ మాసంలో జరుపుకుంటారు. మహిళలు మట్టి లేదా ఇత్తడి పాత్రలో అన్నం, పాలు, బెల్లం వంటి పదార్థాలను వండి వేపాకులు, పసుపు కుంకుమతో అలంకరించి తలపై మోస్తూ దేవాలయాలకు తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాల సందర్భంగా పోతురాజు అనే వ్యక్తి దేవి సోదరుడిగా భావించబడే పాత్రను పోషిస్తాడు. అతను ప్రత్యేక వేషధారణలో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపులో పాల్గొంటాడు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన సాంప్రదాయ పండుగ. ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగలో మహిళలు వివిధ రంగుల పూలను సేకరించి వాటిని ప్రత్యేకంగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. సాయంత్రం సమయాల్లో బతుకమ్మ చుట్టూ వలయంగా తిరుగుతూ పాటలు పాడి ఆనందంగా వేడుకలు నిర్వహిస్తారు. తరువాత బతుకమ్మలను సమీపంలోని చెరువులు లేదా నదుల్లో నిమజ్జనం చేస్తారు. దసరా పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. దసరా పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా పండుగను దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటారు. దసరా పండుగను నవరాత్రి అని కూడా అంటారు. దసరా పండుగకు సంబంధించిన పురాణ కథల ప్రకారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం మహిషాసుర మర్దిని రూపమే. మహిషాసురుడిని చంపిన మహిషాసుర మర్దిని దసరా రోజున పూజిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దసరా పండుగను దేశవ్యాప్తంగా
వివిధ రీతుల్లో జరుపుకుంటారు. అదేవిధంగా ఈ పండుగ రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి పాలపిట్టను దర్శించుకుంటారు. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి వేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రసిద్ధి చెందిన కవులు ఉన్నారు. వాళ్ళు తమ అనుభూతులను, ప్రజల జీవన సత్యాలను, సామాజిక సమస్యలను తమ కవిత్వం ద్వారా చాటి చెప్పారు. వారిలో ప్రముఖులైన కాళోజీ నారాయణరావు గారు తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు. నిజాం నిరంకుశత్వానికి తన కళాన్ని ఆయుధంగా మార్చుకొని ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి. బమ్మెర పోతన తెలుగు సాహిత్యంలో ఒక అమర కవి. ఆయన శ్రీమద్ భాగవతమును పద్య రూపంలో రచించి భక్తి తత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. దాశరథి కృష్ణమాచార్య నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న విప్లవ కవి, స్వతంత్ర సమరయోధుడు. ఆయన కవిత్వం తెలంగాణ ప్రజల దుర్భర జీవితం, అన్యాయ పాలనపై తిరుగుబాటు, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించింది. తెలుగులో యయాతి చరితం రామదాసు పదభావ సాగరం మునిగిన మది భద్రాద్రి గోపురం. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. అన్నా 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 తెలంగాణ అంటేందన్నా, విన్నావా ఓ అన్నా, ఇది కవులనందించు కార్ఖానా, కవులనందించు కార్ఖానా, ఇది కవులనందించు కార్ఖానా. అడుగేద్దాం అడుగెడదాం ఘన చరితకు సలాము కొడదాం, అడుగేద్దాం అడుగెడదాం ఘన చరితకు సలాము కొడదాం. జయ హో జయ హో
రుద్రమదేవి వరంగల్ ప్రాంతానికి చెందిన కాకతీయ వంశంలో ప్రసిద్ధి చెందిన రాణి. రుద్రమదేవి భారతదేశ చరిత్రలో విజయవంతమైన మహిళా పాలకులలో ఒకరు. రుద్రమదేవి గణపతి దేవుని కుమార్తె. ఆమె అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరినది. రుద్రమదేవి పాలన ప్రజారంజకంగా శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది. ఆమె సుమారుగా 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. రాణి రుద్రమదేవి ఒక చిహ్నం మాత్రమే కాదు, ఆమె చూపించిన నాయకత్వం నేటి తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుంది. అల్లకల్లోలమై దేశము నేడు అరాజకమ్మున అల్లలాడినది చూడు. వరకు కత్తుల పెత్తనమ్ము కాదమ్మ, కరుణ చిలికే తల్లితనము కావలెనమ్మలే. లేవమ్మ లేవమ్మ రుద్రమ్మ తల్లి, నిర్వికల్ప స్థితిని తక్షణమే వదిలి తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక సంవత్సరాలు సాగిన ప్రజా ఉద్యమాలు, ఉద్యమకారుల పోరాటం, ప్రజల ఆశలు, తెలంగాణ ప్రాంతంలోని సుదీర్ఘంగా నిర్వహించిన ఆందోళనల వల్ల విజయం సాధించాము. నీ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా. దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే. దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాలు పూలుపోయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. 1000 స్తంభాల గుడి నుండి చేయి సాచి ఎల్లోర గుహలందున పల్లవించి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాల జాన. మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవితా జమమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మేము ఎంతో గర్విస్తున్నాం.
తెలుగు జాతి గౌరవాన్ని దశదిశలా చాటి చెప్పే బృహత్తర బాధ్యతను భుజాలనెత్తుకున్న మా చిన్నారులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నాటి రేపటి తరాలకు వారసులైన మా బంగారు బాలలను మనస్ఫూర్తిగా మీ కరతాళ ధ్వనులతో మరొక్క మారు దీవించండి. ధన్యవాదములు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.